చూస్తున్నారు తెలంగాణ సమాచార్. 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రాపర్టీ టాక్స్ నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా టాక్స్ చెల్లించడం లేదు. ఈ సంవత్సరం టాక్స్ చెల్లించకపోతే మునిసిపల్ యాక్ట్ ప్రకారం ఆస్తులు జప్తు చేయడం జరుగుతుంది. మునిసిపల్ ఆర్ఐ ఆర్థిక సంవత్సరం ముగియడానికి 3 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించని వాళ్ళు చెల్లించాలనేసి మేము ముందస్తుగా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు పేమెంట్ చేయని వాళ్ళ దగ్గరికి కఠినంగా మేము వాళ్ళ షెటర్స్ అనేటి లాక్ చేయడం జరుగుతుంది. కానీ అటు యజమానులు ఇంతవరకు కూడా ట్యాక్స్ కట్టడానికి ముందుకు రావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము ఆస్తులను జప్తు చేయడానికి కూడా మేము మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా ఆస్తులు జప్తు చేస్తాము. కాబట్టి మామూలు నోటీస్ ఇచ్చినాము, తర్వాత రెడ్ నోటీస్ ఇచ్చినాము, తర్వాత ఆక్టర్ నోటీస్ ఇచ్చినాము. అయినా వాళ్ళు రెస్పాండ్ కాకపోవడం వల్ల మేము ఈరోజు మాకు పీరియడ్ దగ్గర వచ్చింది కాబట్టి లాక్ చేయడం జరుగుతుంది. వారికి ముందస్తుగా డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది, రెడ్ నోటీస్ ఇవ్వడం జరిగింది, ఆక్యుపైర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ట్యాక్స్ కట్టకపోయేసరికి ఈ 4 రోజుల నుండి 90% డిస్కౌంట్ వేవర్ వచ్చింది. దానిలో కూడా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. కానీ అయినప్పుడు కూడా ముందుకు రావడం లేదు. కాబట్టి ఈరోజు కఠినంగా షెటర్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు కూడా కట్టకపోతే ఆస్తులను జప్తు చేయడానికి కూడా మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా చర్యలు తీసుకుంటాము. అందరూ కూడా సహకరించాలి. ఈ ట్యాక్స్ కట్టి మాతో కోఆపరేట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. కావున యజమానులు తక్షణంగా స్పందించి వారికి బకాయి ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించి నగర అభివృద్ధికి తోడ్పడతారనేసి కోరుకుంటున్నాము.